మీ పక్కనున్నవారు మనుషులెలా లేక మనుషుల రూపంలో ఉన్న మృగాల? 17 ఏళ్ల బంధం, 2 పిల్లలు, కళ్ళ ముందే ఎదుగుతున్న సంతానం, ఇవేవి ఆమెలో క్రూరత్వాన్ని ఆపలేకపోయాయి. ఒక పక్క భర్తను చంపి ఇంటి ముందే పూడ్చిపెట్టింది, మరో పక్క ఏమీ తెలియనట్లు 4 నెలల పాటు ఊరిని పోలీసులను నమ్మించింది. కానీ పాపం పండింది. కన్న కూతురే ఆ కసాయి తల్లి అసలు రూపాన్ని బయటపెట్టింది. అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ కిరాతక ఉదాంతం పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం. మొన్నటి వరకు ఆ గ్రామంలో సుకన్య అంటే ఒక సామాన్య కూలీ పనులకు వెళ్లే మహిళ. 17 ఏళ్ల క్రితం బెళుగొప్ప మండలానికి చెందిన హనుమంతుతో ఆమెకు వివాహమైంది. 10 ఏళ్ల క్రిందట ఉపాధి కోసం ఈ దంపతులు కళ్యాణదుర్గం చేరుకున్నారు. హనుమంతు గొర్రెలు కాస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సుకన్య కూలి పనులకు వెళ్లేది. వీరికి ఇంటర్ చదువుతున్న కూతురు, కొడుకు ఉన్నారు. పైకి చూడటానికి అంతా సవ్యంగా ఉన్నట్లు అనిపించినా ఆ ఇంటి గోడల మధ్య ఒక అక్రమ సంబంధం చిచ్చురేపింది. సుకన్యకు మరో వ్యక్తితో ఏర్పడిన చనువు భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలకు కారణమైంది. ఆ చనువే చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటుందని ఆ గ్రామంలో ఎవరూ ఊహించలేదు. నాలుగు నెలల క్రితం జరిగిన ఆ రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన హనుమంతు సుకన్య ప్రవర్తనపై నిలదీశాడు. మాటామాటా పెరిగింది. వాగ్వాదం ముదిరింది. ఆ సమయంలో సుకన్యలోని మృగం నిద్రలేచింది. పక్కనే ఉన్న బరువైన రోకలి బండును అందుకుని నిస్సహాయ స్థితిలో ఉన్న భర్త తలపై బలంగా బాదింది. ఒక్క దెబ్బకే హనుమంతు కుప్పకూలిపోయాడు. రక్తం మడుగులో కొట్టుకుంటున్న భర్తను చూసి కనీసం జాలి కూడా పడలేదు ఆ కిరాతకురాలు. ప్రాణం పోయే వరకు అక్కడే నిలబడి చూసింది. భర్త మరణించాడని నిర్ధారించుకున్నాక ఏమాత్రం తడబడకుండా ఆ శవాన్ని ఎలా వదిలించుకోవాలో ప్లాన్ చేసింది. తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమె ఎంచుకున్న దారి ఎవరూ ఊహించని విధంగా ఉంది. హత్య చేసిన వెంటనే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇంటి కాంపౌండ్లోనే గొయ్యి తవ్వింది. తన కళ్ల ముందే నాన్నను చంపిన తల్లిని చూసి వణికిపోతున్న కూతురిని గొంతు నొక్కి బెదిరించింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే నిన్ను కూడా అలాగే చంపేస్తానని హెచ్చరించింది. ఆ భయంతోనే ఆ పిల్ల నోరు మెదపలేదు. రాత్రికి రాత్రే భర్త శవాన్ని ఇంటి ముందే పూడ్చిపెట్టి పైన మట్టితో కప్పేసింది. తెల్లవారేసరికి ఏమీ తెలియనట్లు ఇంటి పనులు చేసుకుంది. ఇరుగు పొరుగువారు హనుమంతు ఎక్కడా అని అడిగితే తాగి ఎటో వెళ్లిపోయాడని నమ్మబలికింది. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లి నా భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసి డ్రామాను రక్తి కట్టించింది. 4 నెలల పాటు ఆ సమాధిపైనే తిరుగుతూ ఏ పాపము ఎరగని దానిలా నటించింది. నిజం నిప్పులాంటిది, ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు. సుకన్య చేసిన పాపం తన కూతురి రూపంలోనే బయటపడింది. ఇటీవల ఆ కూతురు ఒక యువకుడితో చనువుగా ఉండటం చూసిన సుకన్య ఆమెను తీవ్రంగా మందలించింది. నువ్వు నాకు బుద్ధులు చెప్పేదానివా అంటూ ఆ కూతురు తిరగబడింది. ప్రాణభయంతో ఆ రాత్రి తాతగారి ఊరికి వెళ్లిపోయిన ఆ అమ్మాయి తన తండ్రిని తల్లి ఎలా చంపిందో అందరికీ చెప్పేసింది. వెంటనే బంధువులంతా గ్రామానికి చేరుకుని సుకన్యను నిలదీయటంతో ఆమె గొంతులో పచ్చి నిజం వెలుగు చూసింది. తన నేరాన్ని అంగీకరిస్తూ పోలీసుల ముందు లొంగిపోయింది. ఇంటి ముందే శవాన్ని పాతిపెట్టి 4 నెలల పాటు ప్రశాంతంగా నిద్రపోయిన ఆ మహిళ మనస్తత్వం చూసి ఇప్పుడు పోలీసులు సైతం విస్తుపోతున్నారు. సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో జరగాల్సిన మిగిలిన తంతును ప్రారంభించారు. 4 నెలలుగా ఆ శవం అక్కడే కుళ్లిపోతున్న సుకన్య ప్రదర్శించిన స్థితప్రజ్ఞత పోలీసులను ఆశ్చర్యపరిచింది. నిందితురాలు సుకన్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన రోకల్ని స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర సంబంధం కోసమే భర్తను అంతం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితురాలిపై హత్య కేసుతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
చూసారుగా, క్షణికావేశం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అక్రమ సంబంధం కట్టుకున్న వారిని ప్రాణాలని బలి తీసుకుంది. బయటి వ్యక్తులపై ఉన్న మోజుతో కన్న బిడ్డల భవిష్యత్తును బుగ్గిపాలు చేసింది ఈ కిరాతక తల్లి. అందుకే అంటారు, అతి చనువు ఎప్పుడు ప్రమాదకరమే అని. మనం ఎవరిని నమ్ముతున్నాం, మన ఇంట్లో ఏం జరుగుతుందనే దానిపై ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. నేరం చేసిన వాడు ఎంత తెలివిగా దాచినా కాలం తన రూపంలో నిజాన్ని బయట పెడుతూనే ఉంటుంది.